హాయ్ అండి. అనుకున్నదొకటి, అయ్యిందొకటి అంటే ఇదేనేమో. ఎప్పటినుంచో హెయిర్ ఫాల్ ఉంది నాకు. అందుకని చెప్పేసి మంచి నేచురల్ షాంపూ అండ్ ఆయిల్ వాడదామని చెప్పి అనుకున్నాను. మా హస్బెండ్ ఎప్పటినుంచో ప్రకృతి వనం నుంచి సోప్స్ వాడుతున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి అవి. సరే అని చెప్పి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కూడా ఆర్డర్ పెట్టాననమాట. సేమ్ ప్రకృతి వనం నుంచే. ప్రకృతి వనం నుంచి షాంపూ, ఆయిల్ వస్తుందంటే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. చాలా నేచురల్‌గా ఉంటాయి. కెమికల్స్ ఏమి ఉండవు. హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుందని చెప్పేసి. షాంపూ ఓకే బానే వచ్చింది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే సికాకాయ, అలోవెరా, మేతి, సోప్ నట్స్ అంట. ఆమ్లా షాంపూ బేస్ మాత్రమే ఉంది. షాంపూ ఓకే. బానే అనిపించింది నాకు. కానీ ఇక్కడ బిస్కెట్ అయిందల్లా ఏంటయ్యా అంటే ఆయిల్. ఆయిల్ కూడా నేను సేమ్ అలాంటి నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌ని మరబెట్టి ఏదో చేసి చేస్తారు కదా! అలా వస్తుందేమో అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను ప్రకృతి నుంచి అంటే. కానీ వచ్చిందేంటంటే మనకి ఆముదం వచ్చిందనమాట. ఆముదం పంపించారు మనకి. ఓకే. ఇది కూడా హెయిర్ గ్రోత్‌కి మంచిదే. మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఇదే వాడేవారు. కానీ ఇది ఎలా యూజ్ చేయాలో నాకు తెలీదు. వాళ్ళని అడిగితేనేమో డైరెక్ట్‌గా హెయిర్‌కి అప్లై చేసుకోవాలని చెప్పారు. కానీ మా మదర్ ఏమో లేదు కోకోనట్ ఆయిల్‌లో కలుపుకొని రాసుకోవాలని చెప్పారు. మీకు ఎవరికైనా సరే ఆముదం ఎలా యూజ్ చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్